అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు దిశగా ఏదైతే ఉందో అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ముందుకు వెళ్తుంది అని చెప్పేసి కూటమి ప్రభుత్వం నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితులు. అయితే మరోవైపు వైసీపీ నాయకులు చెప్తున్నది ఏకంగా రైతుల పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి అధ్వానమైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా అరటి దగ్గర నుంచి చాలా పంటలు గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఎన్నడూ లేని విధంగా అరటి రైతులు అయితే మాత్రం వారి పంట పొలాల్లోనే కూడా ఏదైతే దున్ని వేస్తున్నటువంటి నేపథ్యం అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్త ఆందోళన కూడా సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం. మరి ఈ కూటమి నాయకులు అయితే ఇమ్మీడియట్గా ఆదుకోవాలి అని చెప్పేసి అరటి రైతుల్ని ఆదుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పేసి వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో మరి మనతో ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు. ఏం చెప్తారు అసలు ప్రస్తుతం రైతుల పరిస్థితి ఎలా ఉంది రాష్ట్రంలో అనే అంశంపై మనతో మాట్లాడడానికి విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు. సరే, ఏంటి ఇప్పుడున్న సిచ్యువేషన్లో కూటమి ప్రభుత్వం అయితే ఒకటి చెప్తోంది, రైతులను ఆదుకునే దిశగా ముఖ్యంగా రైతుల కోసం పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యం. మరి మీరైతే ఒక పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఏంటి, ఎలా ఉంది? ఈసారి ఏమంటే రైతుల పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉంది. ఈ సంవత్సరం వాతావరణం కూడా ఏమాత్రం అనుకూలించలేదు. దాదాపు 15-16 సార్లు తుఫాన్ బారిన పడినప్పటికీ కూడా ఈ 15 నెలల కాలంలో ఈ గవర్నమెంట్ ఒక్క పైసా కూడా రైతులకి సహాయం చేసింది లేదు. పైగా మభ్యపెట్టేటువంటి కార్యక్రమాలను చేస్తూ ఉంది. రైతుల్లో ఈ అరటి పంటను రోడ్లపైన వేసి వాళ్ళంతా కూడా నిరసన తెలుపుతూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయడానికి రైతన్న మీకోసం అని రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేసింది. ఆ సందర్భంగా కూడా వారం రోజుల లోపలే మన దగ్గర 80 లక్షల మంది రైతులను కవర్ చేయాలని 8,000 మందికి టార్గెట్స్ ఇచ్చి వాళ్ళంతా కూడా ఒకతో కూర్చొని అన్నీ కూడా రాసినటువంటి పరిస్థితి ఉంది. ఆ సర్వే కూడా ఏమాత్రం కూడా జరగలేదు. నేను రాష్ట్రం అంతా కూడా సర్వేలు చేసామని చెప్పుకుంటుంది. అరటి పంట ఈరోజు మన జిల్లాలో కూడా ప్రధానమైన పంటగా ఉంది. మనది కడప జిల్లా, ఈ కర్నూలు జిల్లాలో కొన్ని ప్రాంతాలు ఇవన్నీ కూడా అక్కడంతా కూడా అరటి పంట ఎంత అందమైన పంట మనమంతా కూడా ఆగి చూస్తూ ఉంటాం. అట్లాంటి అరటి పంటను ఈరోజు ట్రాక్టర్లతో దున్నేస్తూ ఉన్నారు. అరటి గెల్లలన్నీ కూడా కింద పడేసి వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు. అరటి అత్యంత బలవర్ధకమైనటువంటి ఆహారంగా ఫీల్ అవుతాం మామూలుగా. అట్లాంటి అరటికి ఏమాత్రం కూడా ధర లేనటువంటి పరిస్థితి ఉంది. గత సంవత్సరం ఇట్లాంటప్పుడు 24,000, 22,000 పలికినటువంటి అరటి ధర ఈరోజు టన్నుకి 2,000కు, 3,000కు, 1,500కు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. రైతులకి ఏమాత్రం కూడా గిట్టుబాటు కావడం లేదు. ప్రభుత్వం కాలయాపన చేస్తే దానికదే సర్దుకుంటుంది అనేటువంటి పద్ధతుల్లో పోతూ ఉంది తప్ప రైతులను ఇమ్మీడియట్గా దిగి ఆదుకుందాం అనేటువంటిది లేదు. పైగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంటలను గిట్టుబాటు ధర అందించేటువంటి కార్యక్రమం, మద్దతు ధర అందించే కార్యక్రమాన్నే పక్కకు పెట్టేసింది. మార్కెట్స్లో జోక్యం చేసుకోవడం అనేటువంటిది పూర్తిగా వదిలేసింది. మార్కెట్ శక్తుల దయాదాక్షిణ్యాలకే రైతులను వదిలిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ 15 నెలల కాలంలో ఒక్క పంట కూడా వాళ్ళు రైతుల నుండి కొనింది లేదు. దాదాపు ప్రతి పంటకు కూడా 1,000 రూపాయల క్వింటాలకు తేడాతో నష్టంతో అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదాహరణ మొక్కజొన్న జిల్లాలో ఈసారి చాలా పెద్ద ఎత్తున సాగు చేసినారు. దాదాపు 2,600 అట్లా లాస్ట్ టైం బహిరంగ మార్కెట్లో ఉంటే 2,400 మద్దతు ధర ఉంటే ఈరోజు 1,400 అంటే గత సంవత్సరానికి ఇప్పటికీ 1,000 రూపాయలకు పైగా తేడాతో రైతులు అమ్ముకుంటున్నారు. మంచి క్రాప్ వచ్చింది కానీ తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పుడు కంది పంట కూడా చూసాం, పోయినసారి కొనలా, ఇప్పుడు కూడా కంది కూడా బంపర్ క్రాప్ వస్తుందని చెప్తా ఉన్నారు. అది కంది కూడా లాభసాటిగా ఉంటుందనేటువంటి అభిప్రాయం ఉండేది రైతుల్లో. అది కూడా ఇప్పుడు ప్రారంభమైంది. ఇప్పుడే వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరిచి రైతుల్ని మార్కెట్లో ఇంటర్వ్యూన్ అయ్యి ప్రైవేట్ వ్యాపారస్తులు రైతులను మోసం చేయకుండా, దోపిడీ చేయకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. పత్తి విషయంలో అంతే, మామిడి రైతులు అట్లాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. దాదాపుగా ప్రతి పంటకు సంబంధించి కూడా రైతులకు ఏమాత్రం కూడా హ్యాపీగా లేనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏదైనా రైతులకు జగన్ గారి ప్రభుత్వం మంచి చేసిందంటే వాటిని కూడా కక్షతో కాలరాసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు ఆర్బీకేలు అన్నీ కూడా ప్రతి గ్రామంలో కూడా రైతులకు చాలా అందుబాటుగా ఉండేటివి. ఇప్పుడు ఆర్బీకేలంతా కూడా కుదించేస్తూ ఉన్నారు. ఖాళీలను ఎక్కడా భర్తీ చేయడం లేదు.
వాళ్ళు రైతులకు అది ఉపయోగపడుతుందా లేదా అనేటువంటిది కాకుండా అది జగన్ ప్రారంభించినాడు కాబట్టి దానిపైన వ్యతిరేకతతో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. దీనికి తోడు ఈరోజు పంటలకు సంబంధించి చాలా అధ్వానమైనటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబుకి ఎంతసేపు ఉన్నా ముందు నుంచి అంతే చంద్రబాబు హయాంలో గతంలో కూడా అనంతపురం జిల్లా ఆత్మహత్యలకి దేశంలోనే పేరు వచ్చింది. అప్పట్లోనూ రాష్ట్రంలో కూడా అత్యధిక సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నది కూడా చంద్రబాబు హయాంలోనే. అందుకని అప్పుడు రాజశేఖర రెడ్డి గారు రైతు సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఆయన జైతీ ఘోష్ కమిషన్ వేసి సమస్యలు పరిష్కారం చేయడానికి రైతులకు ఈ యొక్క ఆరోగ్యశ్రీ లాంటి మెడికల్ ఫీజు రీంబర్స్మెంట్ కాలేజెస్లో కానీ ఫ్రీగా వైద్యం చేయించడం కానీ ఫ్రీగా మ్యారేజెస్ చేయించడం కానీ ఇవన్నీ ఎందుకు చేశాడు రాజశేఖర రెడ్డి గారు అంటే ఆ రోజు రైతులు వీటి వల్లే అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారనే చేయడం జరిగింది. తర్వాత చంద్రబాబు వచ్చిన తర్వాత వాటన్నిటికీ తిలోదకాలు ఇస్తూ వచ్చినాడు. చంద్రబాబు నాయుడు గారికి బేసిక్గా వ్యవసాయం పైన ఎక్కువ శ్రద్ధ పెట్టడం, నష్టం తప్ప లాభం లేదు, వ్యవసాయం దండగ అనేటువంటి థీరీ వంట పట్టించుకున్నటువంటి నాయకుడు. ఆయనకి ఎంతసేపు ఉన్నా కార్పొరేట్ లాభాలు, లేకపోతే తనకేదైనా లాభం వస్తుందా, తన పార్టీకి ఏమైనా లాభం వస్తుందనే తప్ప కోట్లాది మంది రైతులకు లాభాలు చేకూర్చేటువంటి వైపుగా ఆయన నిర్ణయాలు ఎప్పుడు కూడా లేవు. ఈసారి చూసాం యూరియా కూడా లైన్లో నిలబడి చనిపోయినటువంటి పరిస్థితులు కూడా చూసాం. యూరియాని విచ్చలవిడిగా బ్లాక్లో అమ్ముకున్నారు. మా ఉరవకొండ, అనంతపురం ఇవన్నీ కూడా బళ్ళారికి బ్లాక్లో పెద్ద ఎత్తున యూరియా అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. చివరికి విత్తన సబ్సిడీ కూడా ఈ ప్రభుత్వం మానివేసింది. మా ప్రాంతంలో దాదాపు 1,00,000 ఎకరాల వరకు శనగ పంట బెంగాల్ గ్రాము సాగు చేస్తే ఈసారి ఇత్తనమే ఇవ్వాల. తీరా ఇత్తనం అంతా వేసుకున్న తర్వాత రైతులు బ్లాక్ మార్కెట్లో ఆడ విత్తనం తెచ్చుకొని వాళ్ళు విత్తనం వేసుకున్న తర్వాత అప్పుడు మేము 40% నుంచి 20% సబ్సిడీ, 25% సబ్సిడీ తగ్గించి వాళ్ళు ఇస్తున్నామని చెప్పినప్పుడు కూడా ఆచరణలో ఒక్క రైతు కూడా వాటిని తీసుకోలేదు. ఎందుకంటే అప్పటికే రైతులంతా కూడా విత్తనం సాగు చేసినారు. మరి వీటన్నిటికి తోడు మనం ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలు, అననుకూల పరిస్థితుల్లో అతివృష్టి, అనావృష్టి వీటన్నిటి వల్ల రైతు నష్టపోతే వాళ్ళకి ఏదైనా ఇన్సూరెన్స్ సౌకర్యము, మెరుగైన సౌకర్యం ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా చేసినాడు. ప్రతి పంటకి ఇన్సూరెన్సు కల్పించడమే కాకుండా ప్రతి పంటకు సంబంధించిన ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా గవర్నమెంటే చెల్లింది. అందుకనే జగన్ గారు ఉన్నప్పుడు 54 లక్షల మంది రైతులు ఆ రోజు ఇన్సూరెన్స్ చేసుకుంటే ప్రభుత్వమే ప్రీమియం కట్టడం వల్ల ఈరోజు కేవలం 19 లక్షల మంది రైతులు మాత్రమే చేసుకున్నారంటే రైతులు ప్రీమియం కట్టలేదు, రైతులు ఇన్సూర్ చేసుకోలే పంటలు. ఫలితంగా ఈరోజు రైతాంగం ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. వీటికి తోడు నాయకులు ఒకటి చెప్తున్నారు సార్, ముఖ్యంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎందుకంటే ఏమాత్రం రైతులను పట్టించుకోవడం లేదు, డ్రిప్ కూడా పూర్తి సబ్సిడీ కూడా ఎత్తివేసినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితి ఇప్పుడైతే పంట అధిక దిగుబడులు రావడంతో కొంచెం రైతులు ఇబ్బంది పడుతున్నమాట వాస్తవమే, కానీ ఇది తొందరలో సర్దుకుంటుంది. దీన్ని ఆ దిశగా ఇప్పటికే కుటుంబ ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకుందని చెప్తున్నటువంటి దీన్ని ఎలా చూస్తారు మీరు ఒక మాజీ ఎమ్మెల్యే? నేను ఏమంటున్నా అంటే ఏదైనా కూడా రైతుల పరిస్థితిని ప్రకృతి దయాదాక్షిణ్యాలకో మార్కెట్ శక్తుల దయాదాక్షిణ్యాలకో వదిలివేయడం అనేటువంటిది చాలా అన్యాయమైనటువంటిది. చంద్రబాబు నాయుడు గారు అదంతకదే సర్దుకుంటుందంటే అది పూర్తిగా అన్యాయమైనటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ అనేది పెట్టినాడు. ప్రతి పంటను కూడా మేము కొనుగోలు చేసినాం. జొన్నలు కూడా కొనుగోలు చేసాం, మొక్కజొన్న కొనుగోలు చేసాం. ప్రతి పంటను కూడా బెంగాల్ గ్రామ్ కొనుగోలు చేసినాం, మొక్కజొన్న సెంటర్స్ ఎన్ని ఏర్పాటు చేసాం. ఆ విధంగా కొనుగోలు చేసి మేము ఇంటర్వ్యూని అయ్యేటువంటి ప్రయత్నం 100 కోట్ల రూపాయలు ఖర్చు కూడా పెట్టినాం రైతుల నుంచి పంటలు కొనుగోలడానికి. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ కూడా ఏ సీజన్లో పంట నష్టపోతే అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చినాం. ఇన్సూరెన్స్ కూడా మీకు అందరికీ తెలుసు, కూడేరు ఏరియాకి పోతే చెప్తారు రైతులు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చింది. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి నష్టం జరిగిన దానికంటే కూడా ఎక్కువ ఇన్సూరెన్స్ ఇచ్చినాం. జగన్ గారు రైతులకు ఒక భరోసా కల్పించేవాడు. తర్వాత రైతులకు అవసరమైనటువంటి గైడెన్స్ ఇవ్వడానికి కానీ వాళ్ళకి అవసరమైనటువంటి సలహాలు ఇవ్వడానికి కానీ ఆర్బీకే చాలా యాక్టివ్గా పనిచేసేటప్పుడు రైతులకు పూర్తి అందుబాటులోకి ఆర్బీకేలు తీసుకురావడమే కాకుండా విత్తనం దగ్గర నుంచి అమ్ముకునే వరకు కూడా ఈ యొక్క ఆర్బీకేల ద్వారా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాటన్నిటికీ రైతులకు లాభం చేసినాడు. ఎక్కడ కూడా క్యూలు కనపడడం కానీ, క్యూలో చనిపోవడాలు కానీ, క్యూలో
రైతులు విసిగిపోవడం కానీ ఇట్లాంటివి ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల టైంలో మనం చూసిందే లేదు. మనకందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఒక సంవత్సరం ముందుగానే తను అనౌన్స్ చేసినటువంటి రైతులకు 13,500 రూపాయలు భరోసా ఒక సంవత్సరం అడ్వాన్స్గా ఇవ్వడమే కాకుండా తాను ఎన్నికల్లో హామీ ఇచ్చిన 12,500 రూపాయలు అయితే 13,500 రూపాయలు ఇచ్చినాడు. వీళ్ళట్ట కాదు, 20,000 రూపాయలు సీజన్కి ఇస్తామని చెప్పి ఇప్పుడు 2వ సంవత్సరం కావస్తూ ఉంది. ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చింది 40,000 ఇవ్వాల్సి ఉంటే ఒక్కొక్క రైతుకి కేవలం 10,000 రూపాయలు మాత్రమే, 5,000 మాత్రమే ఇచ్చినారు. కేంద్ర ప్రభుత్వం ఒక 2,000 రూపాయలు ఇచ్చింది తప్ప వీళ్ళు చెప్పిన మాటని అమలు చేయాల. అనవసరంగా రైతులతో ఓట్లు వేయించుకునే వరకే చెప్పినారు. తర్వాత వీళ్ళంతా కూడా ఈ రైతులకు సంబంధించి కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ద్వారా మ్యాక్సిమం ప్రయత్నం చేసినాం మేము. తక్కువ ధరకే యంత్ర పరికరాలు కానీ అధునాతనమైనటువంటి టెక్నాలజీని అందించడానికి కూడా ప్రయత్నం చేసినాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లెక్కలు చెప్పమని అడుగుతా ఉన్నా. ఎక్కడైనా కూడా ఒక్క స్ప్రేయర్ అయినా ఇచ్చినారా మీరు అని అడుగుతా ఉన్నా. ఎక్కడైనా కూడా కిట్స్ కానీ ఏవైనా ఇచ్చినారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సెంటర్ నుంచి వచ్చేటి అరకరగా అమలు చేయడం తప్ప మీరు రాష్ట్ర ప్రభుత్వంగా రైతుల కోసం ఎంత ఖర్చు పెట్టినారు, ఎన్ని యంత్ర పరికరాలు ఇచ్చినారు, టెక్నాలజీ గురించి నిరంతరం గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు రైతులకు టెక్నాలజీ అందించింది లేదు. రైతులు స్వయంగా టెక్నాలజీని సమకూర్చుకొని పంటలు ఉత్పత్తులు చేసి దిగుబడులు సాధిస్తే వాటిని కొనకుండా రైతుల్ని నిరుత్సాహపరుస్తున్నాడు. రైతులకు ఎలాంటి ప్రోత్సాహకాలు కూడా ఈ ప్రభుత్వంలో అందడం లేదని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు ఎవరిని అడిగినా కూడా. మరొక అంశం ముఖ్యంగా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. గతంలో ఏదో పవన్ కళ్యాణ్ రాయలసీమలో పర్యటించినప్పుడు నాకు ఈ రాయలసీమ రైతుల వ్యతలు నాకు తెలుసు అని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా స్పందించకపోవడం ఎలా చూస్తారు దీన్ని? ఏం చెప్తారు అసలు దీన్ని? అంటే యాక్చువల్గా పవన్ కళ్యాణ్కి గ్రౌండ్ రియాలిటీస్ తెలియవు. ఏదో బుక్కులు నేను లక్షలు చదివినా అని బుక్కుల్లో చదివింది తప్ప ఆయన కింద గ్రామాలకు వచ్చి అవన్నీ చూసి పంటల పరిస్థితి తెలుసుకుంది. కానీ గ్రౌండ్ రియాలిటీస్ ఏమనేటువంటివి పవన్ కళ్యాణ్కి ఏమాత్రము తెలియదు. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ చేయలేడు అనేటువంటిది వాళ్ళ పార్టీలోనే వచ్చేసింది. పవన్ కళ్యాణ్కి పెద్ద భవిష్యత్తు ఉన్నట్టు కూడా ఎక్కడ కనపడదు. ఆయనకు రాయలసీమ గురించి అసలు తెలియదు అనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. ఆయన ఏదైనా ఉంటే ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు కూడా ఇంకా సినిమాలు తీయడం వదిలేయలేదు. సినిమాలు మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలనేటువంటిది, సినిమాలు లాసెస్ వచ్చేసి దాంట్లో తలమునకలు అవుతున్నాడు తప్ప ఆయన యాక్చువల్గా డిప్యూటీ సీఎంగా సమర్థవంతమైనటువంటి పాత్ర లేకపోతే అర్థవంతమైనటువంటి పాత్రనే పోషించడం లేదు. ఏదో మొక్కుబడిగా అప్పుడొకసారి మీడియాలో కనపడడం తప్ప ఆయన కష్టపడుతున్నట్టుగా ఎవరు చెప్పడం లేదు. మొత్తం మీద అయితే మాత్రం రోకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గారు చెప్తున్నారు ప్రస్తుతం రైతుల పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే ఎన్నో మేము రైతులకు మేలు చేసే ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి నాయకులు, కూటమి నాయకులు ఓట్లు వేయించుకున్నారు తప్ప వారికి ఏంటి అసలు గతంలో జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షాన నిలబడ్డాడని, అయితే ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు టెక్నాలజీ అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి రైతులను ఆదుకునే దిశగా ఎందుకు ఆలోచన చేయడం లేదు అనేది మాజీ ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మరొక వైపు పవన్ కళ్యాణ్, ఎందుకంటే ఆయన పెద్ద ఎత్తున ఆయన రాజకీయాలు చేయడానికి పెద్దగా ఆయనకు అర్హత లేదు అన్నట్టుగానే మాట్లాడుతున్నాయి. మరోవైపు ముఖ్యంగా ఏంటంటే గ్రౌండ్ రియాలిటీ, సామాన్య ప్రజల గురించి ముఖ్యంగా రైతుల గురించి అతనికి ఏమీ తెలియదు. ఏదో బుక్ నాలెడ్జ్ ఉంది తప్ప గ్రౌండ్ రియాలిటీ లేదు. సినిమాలు చేసుకుంటూ ఆ ప్రమోషన్స్ దిశగా అడుగులు వేస్తున్నారే తప్ప సామాన్య ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితులు ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే అరటి రైతుల దగ్గర నుంచి ప్రతి రైతు తీవ్రంగా నష్టపోతున్నటువంటి నేపథ్యం. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నా కూడా వారిని ఆదుకోవడంలో చిత్తశుద్ధి అసలు కూటమి నాయకులు ఏమాత్రం చూపించడం లేదు అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గారు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV, అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో